అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఈ మధ్య పార్టీల్లో అంతర్గత కుమ్ములాట్లు విభేదాలు చాలా కనబడుతున్నాయి. అంటే పార్టీలోనూ కనబడుతున్నాయి, అట్లాగే మరి మనము ఈ కూటముల్లో కూడా కనబడుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అంటే పైన వ్యక్తులు కాకపోయినా కింద ఉన్న వాళ్ళందరూ లీడర్లు కొట్లాడుకోవడం వీళ్ళకి తలముందొప్పిగా మారింది. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనకి గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు మరి దుబాయ్ పర్యటనలో ఉండగా ఆయనకి తలనొప్పి తెచ్చే ఒక వ్యవహారం ఏంటంటే మనకి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, దాన్ని చిన్ని అని అంటారు అతన్ని, అతను తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు, వీళ్ళిద్దరి మధ్య వర్గపోరు టీడీపీలో బాగా వచ్చిందని. సో ఆయన ఏంటంటే ఎంపీ తనను ఎమ్మెల్యే టికెట్లకు 5 కోట్లు అడిగారని చెప్పి 60 లక్షల రూపాయలు 3 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి అది చెప్పడము. అంటే ఇది ఒక వర్గపోరు కింద దీని కింద చేసి ఒక విధమైనటువంటి డిసగ్రిమెంట్ అనేది వచ్చి కొంచెం వైరల్ అయింది. ఒక సెల్యో మీడియా దీన్ని అంత హైప్ చేయకపోయినా మిగిలిన మీడియా వాళ్ళందరూ దీన్ని బాగా బయటికి తీసుకొచ్చారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడాను అక్కడి నుంచి ఒక మెసేజ్ పెట్టారు, ఈ దీంట్లో ఇప్పుడు నేను కాదు వచ్చిన తర్వాత చూస్తాను, బట్ శాంతించండి అనేటటువంటి సంకేతాలు పంపించారు. అసలు ఏమిటి దీంట్లో నిజాలు ఏమైనా మీకు ఏమైనా తెలుసా? నేను దాని మీద చిన్న వివరణ. కొలుకిపూడి శ్రీనివాసరావు గారు బాగా ఈ అమరావతి డిబేట్స్లో ఫేమస్ అయినారు. జగన్ గారి ప్రభుత్వంలో అమరావతిని ప్రొజెక్ట్ చేయటంలో ఈ డిబేట్స్ అవి జరిగిన వాటిల్లో ఇన్ఫ్యాక్ట్ కొంత ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకొని మనకు గుర్తు కూడా ఉండుంటుంది నీకు. ఆయన ఒక అతన్ని చెప్పుతూ కూడా కొట్టాడు డిబేట్లో అతను ఇది జరుగుతూ ఉన్నప్పుడు. అంటే కొద్దిగా స్ట్రాంగ్గా అమరావతికి నిలబడ్డాడు అప్పట్లో. అది బేసిస్గా చేసుకొని నేను తిరువూరు సీట్ ఇచ్చారు, అది బేసిస్ చేసుకున్నా లేక వాట్ ఎవర్ ఇట్ ఈస్ గెలిచాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఒకటి ఆయన కొంత దళిత్ లీడరే కాకుండా అంటే కాస్త బ్రాడర్ కోయలేషన్ కోసం చూస్తూ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే తన కాన్స్టిట్యున్సీలో కూడా బీసీ లీడర్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళను ఒక ఇదిగా తీసుకొని చేయటానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బ్రాడర్ అజెండా ఒకటి ఏదో ఆయనకున్నది, పొలిటికల్ అజెండా. అది వీళ్ళకు నచ్చినట్లేదు. ఎందుకంటే ఇది నేను ఈ 2 రీజనల్ పార్టీస్లో వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ బేస్ ఎవరైనా సూపర్ స్ట్రక్చర్ మాత్రం 2 సామాజిక వర్గాల చేతుల్లోనే నడుస్తున్నాయి. దానికి అనుగుణంగా మిగిలిన వాళ్ళు పనిచేసినంత వరకు ఆ పార్టీల్లో ఉండగలరు. కొద్దిగా దానికన్నా హై లెవెల్కు రావడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళను ఇచ్చేస్తారు. ఇతను కాస్త ఆ టైపు యాక్టివిటీలో ఉన్నట్టున్నాడు. సో ఆ కాన్ఫ్లిక్ట్ న్యాచురల్గా వచ్చింది. మొదటి నుంచి కూడా ఇది ఒక పాయింట్ చెప్తూ ఉన్నాను. తెలంగాణ వెళ్ళిన తర్వాత, సపరేట్ అయిన తర్వాత ఆంధ్రాలో ప్రాంతీయ ఐడెంటిటీసు, కాస్ట్ ఐడెంటిటీసు చాలా ఫోర్ ఫ్రంట్కి వచ్చే అవకాశం ఉంది. చాలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మెచ్యూర్ లీడర్షిప్ లేకపోతే ఈ కాన్ఫ్లిక్ట్స్ చాలా ముందుకు వస్తాయని అదే ఈరోజు జరుగుతూ ఉన్నది. అధికారం అందరితో పంచుకుంటామనేటటువంటి విధానం లేకుండా ప్రాంతీయ పార్టీలు 2 బేస్ మిగిలిన వాళ్ళు ఉండాలి, సూపర్ స్ట్రక్చర్ మాత్రం మాకు సంబంధించి ఉండాలంటే అది చాలా రోజులు కొనసాగే అవకాశం లేదు. వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ డిబేట్లలో ఉన్నంతకాలం ముందుకు, లేనప్పుడు వెనక్కు అంటే కుదరదు. సో ఎంపవర్మెంట్ వచ్చేస్తూ ఉన్నది. అది గమనించి అకామిడేట్ చేసుకొని పోయేటటువంటి
లక్షణాలు నాయకత్వంలో లేనప్పుడు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి, ఈ ఘర్షణలు వస్తూనే ఉంటాయి. సో దానిలో భాగంగా వచ్చినటువంటి దీనిగానే నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. ఆ రోజు అంత హైప్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఎట్లా మళ్ళా దాన్ని వెనక్కు తీసుకోవాలనే దానికి తన్నములకలు అవుతున్నది. ఎల్లో మీడియా ఇతన్ని చాలా ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వెనక్కు తీసుకోవడం కూడా వాళ్ళకి కష్టం అవుతున్నది. సో ఐ థింక్ ఆయన ఒక అజెండాతో వెళ్తూ ఉన్నాడు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది చెప్పలేము, చూడాలి. నమస్కారం అండి, మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ. 5 minutes వచ్చిందా అది కూడా రాలేదు.